ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకున్నటువంటి ప్రతి సమస్యను ఆయన తప్పించుకునేటటువంటి మార్గాన్ని కలగచేయగల దేవుడు సత్యమైనటువంటి వాడు. మన జీవితాలని నమ్మకమైనటువంటి ఆయన మార్గంలో నడిపించడానికి ఆయన ఎంతగానో ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా ఉంది: మనకి శోధనలు రాక తప్పవు, కానీ ఆ శోధనని సహించుకునేటటువంటి మార్గము దేవుడు కలగజేస్తాడని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సాతానుడు అంటా ఉంటాడు, ఈ శోధన నువ్వు తప్పించుకోలేవు, ఈ శోధన నుంచి నువ్వు బయటపడగలలేవు, కాబట్టి ఈ శోధనలోంచి నువ్వు తప్పించుకోవడానికి దేవుడు కూడా నీకు సహాయం చేయలేడు అని మన జీవితంలో మనకి అపనమ్మకాన్ని కలగజేస్తా ఉంటాడు. కానీ దేవుడైతే నమ్మదగినటువంటి వాడు. ఆయన ప్రతి సమస్యను తప్పించుకునేటటువంటి మార్గాన్ని కలగచేయటటువంటి దేవుడు. అందుకోసమనే ప్రతి సమస్యకు తప్పించుకునేటటువంటి ఎస్కేప్ రూట్ దేవుడు మనకి కలుగజేస్తా ఉంటాడు. మనం అనుకుంటాము, మన జీవితంలో ఈ సమస్యని నేను గట్టెక్కలేను, ఈ సమస్యలోంచి నేను పోరాడలేను, ఇక నా జీవితాన్ని ముగించుకోవాల్సిందే అని అనుకుంటా ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ మనకు తెలియజేస్తాను. దావీదు అంట తన జీవితంలో ఒకానొక సందర్భంలో తన భార్యను, తనకున్నటువంటి సమస్తాన్ని శత్రువులైనటువంటి వాళ్ళు ఎత్తుకొని పోతారు. అప్పుడు దావీదు ఏం చేశారో తెలుసా అండి? దావీదంట శత్రువులని నేను ఏ విధంగా కనుగొనగలను, నా వారిని ఏ విధంగా విడిపించగలనని ప్రార్థన చేశాడంట. ప్రియమైనటువంటి వారలారా, మనకు కూడా ఇలాంటి సందర్భాలు, ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేసినప్పుడు మనము వాటి నుంచి గట్టెక్కగలిగేటటువంటి రూట్ మ్యాప్ దేవుడు మనకిస్తాడు. అందుకోసమనే దావీదంట ప్రార్థన చేసి, అయ్యా నేను వారిని కనుగొనగలనా, నా యొక్క భార్యను, నాకు కలిగినటువంటి సమస్తాన్ని నేను విడిపించుకోగలనా అన్నప్పుడు దేవుడు సమాధానం చెప్తా ఉన్నాడు. ఎస్ యు క్యాన్, వెళ్ళు, నువ్వు తరుము వారిని నువ్వు పట్టుకుంటావన్నప్పుడు ఆయన సమాధానాన్ని పొంది వెళ్ళి వారిని తరిమాడు, వారిని పట్టుకున్నాడు. వారిని పట్టుకోవడం మాత్రమే కాదు, వాటితో పాటు అనేకమైనటువంటి కొల్ల సొమ్ముని ఆయన చేజిక్కించుకోగలిగాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ప్రార్థించటాన్ని బట్టి. సమస్య వచ్చినప్పుడు కృంగిపోవడం, సమస్యకి మనము దాసోహం అవడం కాదు, కానీ ఆ సమస్యని మనకి దేవుడు ఎందుకు పెట్టాడు అని ఆలోచించుకొని మనం దేవుని ఎదుట ఇంకా ఎక్కువగా ప్రార్థించవలసినటువంటి అవసరం ఉందని జ్ఞాపకం చేయబడుతున్నాం. అందుకోసమనే దేవుడు ఆయన ఎదుకు వచ్చు వారిని, ఆయన్ని వెదుకు వారికి, ఆయన నిశ్చయంగా ఆయన ఉన్నాడని నమ్మేటటువంటి వారికి ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. మీరు లోకానికి వెలుగు అంటున్నాడు దేవుడు. లోకానికి వెలుగైనటువంటి మనము ఈ రోజున శోధనలో ఉన్నావేమో, నిన్ను తప్పించుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంట? మార్గాన్ని కలగజేస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, చాలా విషయాల్లో మనం అనుకుంటాం, ఈ అనారోగ్యం నాకు వదిలిపోదు, లేకపోతే ఈ సమస్య నాలోంచి పోదు, ఈ సమస్యలోంచి నేను బయటికి రాలేను అని మనము ఎన్నో రకాలుగా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ మన సమస్యని దేవుని దగ్గర పెట్టడానికి మనం ఇష్టపడతా ఉండడం ఎక్కువ కాలం. కొద్ది రోజులు, 1 సంవత్సరం ఉంటే, లేకపోతే 2 సంవత్సరాలు ఆ సమస్య మనకుంటే, ఆ సమస్యని మనం ఏం చేస్తామంటే ఇక ఈ సమస్య మనకు పోదు అనుకుంటామంట. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దాన్ని అలాగే సెటిల్ అవ్వనివ్వకండి. 2 సంవత్సరాలు ఉంది కదా, 3 సంవత్సరాలు ఉంది కదా, లేకపోతే 5 సంవత్సరాలు ఉంది కదా,
ఇక నాకు పోదు అని మనం ఏమనుకుంటాం, మన హృదయంలో కూడా దాన్ని సెటిల్ అవ్వనిస్తాం. అలా సెటిల్ అవ్వనివ్వకండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. అలా సెటిల్ అవితే మనం ఎప్పటికీ దాని నుంచి విడుదల పొందలేం. అందుకోసమనే దేవుణ్ణి ప్రార్థించే వారంగా, దేవుణ్ణి పట్టు విడవక ప్రార్థించేటటువంటి వారంగా ఉన్నప్పుడు మన సమస్యలన్నిటిలోంచి తప్పించుకునేటటువంటి మార్గాన్ని దేవుడు, ద్వారాన్ని తెరవగలడు. దేవుడు సముద్రంలోంచే ఆయన ఆ దారిని కలగజేసినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజున మనకి ఉన్నటువంటి సమస్య ఏదైనా కావచ్చు, దాన్ని దేవుని వద్ద పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా దానికి ఒక మార్గాన్ని కలగజేస్తాడని నమ్ముతా, విశ్వసిస్తూ మనందరము దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.